హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు తయారు చేసి చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. రవ్వ లడ్డు తయారు చేసుకోవటానికి ముందుగా మనం ఎండు కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 10 యాలకులు తీసుకొని చెక్కు తీసేసి ఎండు కొబ్బరితో పాటు మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. 5 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించుకుందాం. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఈ కలర్ వచ్చినాక తీసి ప్లేట్‌లో వేసుకోవాలి. నెక్స్ట్ బొంబాయి రవ్వను తీసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్‌తో బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి రవ్వని. బొంబాయి రవ్వని లైట్‌గా గోధుమ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. రవ్వ ఇలా కలర్ మారినాక మనం ఇందాక మిక్సీలో వేసుకున్న ఎండు కొబ్బరి, యాలకులని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వతో పాటు ఎండు కొబ్బరిని కూడా సన్న మంట మీద వేయించుకుంటేనే రవ్వ లడ్డు చాలా రుచిగా ఉంటుంది. రవ్వ, కొబ్బరి ఈ కలర్ వస్తే వేగిపోయినట్టేను. ఇప్పుడు మనం పంచదారను వేసుకోవాలి. ఏ గ్లాస్‌తో అయితే రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్‌తో పంచదారను వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార బాగా మిక్స్ అయిపోయినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటా వేసుకోవాలి. పాలు ఒకేసారి వేయకూడదు. ఇలా పాలు వేసి మిక్స్ చేసుకున్నాక ఇందాక వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షను వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కాసేపు ఆగి మనం లడ్డూలాగా చుట్టుకుంటే సరిపోతుంది. రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది. రవ్వ మిశ్రమం చల్లారిపోయినాక మనకు కావాల్సిన సైజులో రవ్వ లడ్డు తయారు చేసుకోవాలి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రవ్వ లడ్డుని 20 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా నేను చేసిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.